వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏటీఏ నేచురల్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ వీడియోలో 5 డిఫరెంట్ స్టేట్ పీపుల్ ఉన్నారు అని చెప్పాను కదా, వచ్చారు మా ఇంటికని. ఆర్ట్ ఆఫ్ లివింగ్కి ఇచ్చేసనమాట. వాళ్ళు మా పిల్లల స్కూల్కి వచ్చారు, ఇక్కడే మా కాలనీలో స్టే చేశారు. వాళ్ళు ఎవరు అసలు, వాళ్ళకు మాకు ఏంటి కనెక్షన్? డే 1 డే 2గా పార్ట్గా నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. డే 1 వాళ్ళు నా కోసం ఏం వంట చేశారు, డే 2 నేనేం చేశాను అనే విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే డే 1 అనమాట. వాళ్ళు నాకు ఫుల్గా రెస్ట్ ఇచ్చేసి వాళ్ళ అంటే కిచెన్ అంతా ఫుల్గా వాళ్ళే ఆక్యుపై చేశారు. నార్మల్గా నా కిచెన్ అయితే ఎవరికి ఇవ్వనండి, నాకు కొంచెం ఓసిడి ఎక్కువ అనమాట. సో ఎవరికైతే కిచెన్ ఇవ్వను. కాకపోతే వాళ్ళు అడిగారనమాట, ఫ్రెండ్స్ కదా, అడిగేసరికి ఓకే అని చెప్పాను. ఫుల్గా రెస్ట్, అసలు ఒక్క పని కూడా చేయలేదు. A to Z కిచెన్లో వాళ్ళే ఆక్యుపై చేసి వాళ్ళే నీట్గా ఎవ్రీథింగ్, గ్రోసరీస్ దగ్గర నుండి వాళ్ళే తెచ్చుకొని నాకు వంట ఎంత బాగా చేసి పెట్టారనేది వీడియోలో చూపిస్తున్నాను అనమాట. Mani, your state introduction. My name is Manikanta from the Art of Living, Andhra Pradesh. Nice. Others? Hi, I'm Radha, Tamil Nadu from Art of Living. I'm Gigi from Kerala from Art of Living. Hi, I'm Monica from Art of Living. I'm from Mumbai. Hi, my name is Abhinav. I am from Wonderful Home. I am Vinod. I am from Wayanad, Kerala. Wayanad. Cheta, are you chef? Yeah, I Yes. actually did my hotel management and I have a small resort at Wayanad called This Tara. Oh, nice. Anybody will come, Cheta? Yeah. You are- We have a very good. We have very good rating in the TripAdvisor, Okay. and for good days, all our guests are also happy. Oh, nice. Cheta, very good. Very yummy cooking. Yeah, we are making paneer pulachad. Is a special dish of Kerala. Normally we made fish with that. Okay. So we made an experiment with paneer. Cheta, this is Kerala special. Kerala style. Kerala style Yeah, paneer. Kerala fish. Paneer pulachad. Paneer? Paneer pulachad. Paneer pulachad. Okay, okay. Thank you, Cheta. అట్లే చెప్పే. Hi, hello. My name is Heyman. I'm a volunteer for Art of Living and I'm from Rayalaseema. చూశారు కదండి వాళ్ళందరి ఇంట్రడక్షన్. అసలు ఎంత బాగా చేశారంటే నిజంగా రెస్టారెంట్ స్టైల్లో కూడా ఇంత టేస్ట్ రాదేమో. అంటే బయట యూస్ చేసేది టేస్టీగా ఉంటే, కాకపోతే అజినోమోటో, ప్రిజర్వేటివ్స్ అన్నీ వేసి చేస్తారు. కానీ వీళ్ళు ఇక్కడ చాలా లిమిటెడ్గా వాళ్ళు అంటే ముందు రోజే కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తెచ్చేసుకున్నారు. A to Z. ఇంట్లో నేనైతే అంటే నా థింగ్స్ ఒక్కటి కూడా యూస్ చేయలేదు, వాళ్ళ థింగ్స్ తెచ్చుకొని జస్ట్ కిచెన్, గ్యాస్ స్టవ్ మాత్రం యూస్ చేసుకున్నారంటే ఎంత బాగా చేశారంటే చాలా న్యాచురల్ వేలో. ఈవెన్ మనం కేరళకి వెళ్తే అక్కడ మాత్రమే తినే ఒక స్పెషల్ డిష్ అనమాట ఇది. ఆ నేమ్ కూడా నాకైతే పలకరానికి రాలేదు. ఇందాక చేట చెప్పారు కదా ఆ నేము. ఇక్కడైతే మౌనిక, మహారాష్ట్ర అమ్మాయి అని చెప్పింది కదా, తను వాళ్ళ స్పెషల్ డిష్ అనమాట. నిజంగా చాలా డిఫరెంట్ ఫ్లేవర్గా ఉండింది అనమాట. అంటే నార్మల్ రైతా అలా కాదు, పెప్పర్ అవన్నీ వేసి కొంచెం నోటికి బాగా రుచిగా అనిపించేసింది. ఇక్కడ మణికంఠ వచ్చేసి యాక్చువల్లీ ఆ రోజు పనసకాయ బిర్యానీ చేయాలి మణికంఠ, కాకపోతే పనసపండు కొంచెం రైపన్ అయిపోయింది. సో దాంతో పన్నీర్ బిర్యానీ, దమ్ బిర్యానీ చేశాడు. ఇక్కడ చేట ఇందాక అరిటాకును గ్యాస్ పైన పెట్టి కొంచెం అంటే దాన్ని కొంచెం మెత్తగా చేశారు కదా. ఇప్పుడు దానిపైన ఇక్కడ వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ మసాలాను దానితో పాటు ముందుగా గ్రేవీ లాగా రెడీ చేసుకున్నారనమాట. చాలా మంచి ప్రాసెస్, నియర్లీ 1.5 hours 2 hours పడుతుంది ప్రాసెస్. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. కేరళ వెళ్తే మాత్రమే తినగలిగే డిష్ అనమాట ఇది, నోట్ చేసేసుకోండి. ఇక్కడ ఇలా వాళ్ళు చేసిన తర్వాత దానిపైన కొబ్బరి పాలు, బటర్ వేస్తున్నారనమాట. అంటే ఇంత లాంగ్ ప్రాసెస్ అవసరమా ఈ టేస్ట్కి అనుకున్నాను, కానీ తిని చూసిన తర్వాత వాళ్ళు చేసేటప్పుడే సగం తినేసామన్నమాట మేమందరం. అంటే అంత ఎమ్మీగా, అంత స్మెల్ అంత బాగుండింది. నిజంగా బయట తినే ఫుడ్కి ఇంట్లో మనము ఇలాంటి న్యాచురల్ ప్రాసెస్లో చేసుకునే ఫుడ్కి చాలా వేరియేషన్ ఉంటుంది. వీలైతే ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా ఎమ్మీగా ఉండింది ప్రాసెస్తో పాటు టేస్ట్ కూడా.
ఇలా దారంతో కట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని, అంటే మన చపాతీ పెన్నం అలా ఉంటుంది కదా, దానిపైన అంటే ఇలా టోస్ట్ చేశారనమాట. ఈ ప్రాసెస్లో ఫైనల్గా ఒక ఎక్సలెంట్ టేస్ట్ అనే ప్రాసెస్, అంటే ఇంకొక డిఫరెంట్ టేస్ట్ కూడా చూపించారు చేట. ఇక్కడైతే ఇలా పెన్నం పెట్టి దానిపైన ఎంత బాగా టోస్ట్ చేశారంటే నాకైతే భయం వేసింది. అంటే అది కొంచెం ఇక్కడ కింద నుండి మంట వస్తుంది కదా, అలా ఎక్కడ వస్తుందో అట్లా అనిపించింది. కానీ ఎంత ఆయన చెఫ్ కదా, ఎంత స్మూత్గా హ్యాండిల్ చేశారు. నిజంగా ఎంతైనా వాహ్ చెఫ్ అనిపించారనమాట. క్రెడిట్ గోస్ టు వినోద్ చేట. రియల్లీ వెరీ నైస్ అండ్ ఎక్సలెంట్ పర్సన్స్ అండి. ఎందుకంటే మాటల్లో చెప్పలేము. అసలు వీళ్ళందరూ ఎవరో నాకు తెలియదు. వీళ్ళందరూ పరిచయం అయింది మా పిల్లల ద్వారా అనమాట. చూడండి ఎంత న్యాచురల్గా దాన్ని రొటేట్ చేసిన, ఎంత హెవీగా ఉండిందో. న్యాచురల్ చెఫ్ కదా, వాళ్ళకి అవన్నీ సాధ్యమవుతాయి అనమాట. ఫైనల్గా ఒక 4-5 పీసులు ఉంటే దాన్ని అలా చేసి ఆ టేస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ మనీ వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ చేశాడు. నిజంగా అందుకే అంటారు కదా, అమ్మాయిల చేతి వంట కన్నా అబ్బాయిల చేతి వంట చాలా టేస్ట్ ఉంటుంది. అందుకే నలభీమ పాకం అంటారేమో. మిగిలిన పన్నీర్ని దీనికోసం, అంటే పన్నీర్ దమ్ బిర్యానీ చెప్పాను కదా, దానికోసం చేస్తున్నారనమాట. ఎక్సలెంట్ ప్రాసెస్ అండి. నిజంగా కొంచెం కష్టపడాలి కానీ హెల్తీ ఫుడ్, టేస్టీ ఫుడ్ తినొచ్చు అని అనడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు రాధా. చాలా బాగుండింది. ఫైనల్గా మసాలా, అంటే ఆ దమ్ బిర్యానీ కోసం మసాలా అంతా చాలా బాగా ప్రిపేర్ చేసుకున్నారు. నేనైతే ఆ 2 అవర్స్ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏదైనా అవసరం పడితే తీసి ఇవ్వాలి అని అనుకున్నాను. కానీ ఎవ్రీథింగ్ వాళ్ళే తీసుకొని వచ్చారనమాట బయట నుండి. ఇంకా నాకు చెప్తున్నారు, ఈ రైస్ వేస్ట్ చేయొద్దక్క, ఇది నెక్స్ట్ డే చేసేసుకో. అంటే కొంచెం బాస్మతి రైస్ అలాంటివి ఉంటే అవన్నీ మన నెక్స్ట్ డేకి నువ్వు యూస్ చేసుకో ఆ రైస్ అవన్నీ అని ఎంత బాగా మాట్లాడుతూ జాలీగా చేసామన్నమాట. వీళ్ళు ఎలా పరిచయం అయ్యారంటే, మా పిల్లల స్కూల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే ప్రోగ్రామ్కి వచ్చిన టీచర్స్ అనమాట. 2-3 ఇయర్స్ నుండి 3 ఇయర్స్ నుండి కంటిన్యూగా స్కూల్కి 1 వీక్, ఇయర్లీ వన్స్ 1 వీక్ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, దానికి వస్తారనమాట. మా పిల్లల ద్వారా పరిచయం అయ్యారు. పిల్లల ద్వారా పరిచయం అయిన వాళ్ళతో ఇంత క్లోజ్గా ఉంటారా అని చాలామందికి డౌట్ రావచ్చు. నిజమే అండి. నిజంగా వాళ్ళని చూస్తే అసలు ఎక్కడో మనకి ఏదో రిలేషన్ ఉండింది వీళ్ళతో అనిపించేంత క్లోజ్గా మాట్లాడతామన్నమాట. మా వీళ్ళ ద్వారానే మా పిల్లలు మెడిటేషన్ చేయడం కానివ్వండి, చాలా మంచి అలవాట్లు, మంచి క్వాలిటీస్ నేర్చుకున్నారు. నేను మా పిల్లలకి థ్యాంక్స్ చెప్పాను, వాళ్ళు కూడా మా పిల్లలకి థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటే ఒక మంచి ఫ్రెండ్స్ని మాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు మేము, అలాగే ఒక మంచి ఫ్యామిలీని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినందుకు వాళ్ళు పిల్లలకి ఇలా థ్యాంక్స్ చెప్తూ ఉన్నారనమాట. ఫైనల్గా లాస్ట్లో ఉంటాయి కదా అలాంటివి ఇక్కడైతే చాట గిన్నెలో పెట్టి ఇలా అంటూ ఇచ్చి టేస్ట్ చూడండి అని చెప్తున్నారు. నేను నార్మల్గా మన రాయలసీమలోనే చికెన్ మటనో నాన్ వెజ్ చేస్తే అడుగును వండేదానికి ఇలా అనేసి ఫైనల్గా టేస్ట్ చూస్తాం కదా, చాలా బాగుంటుంది. ముందు చేసిన వంట కన్నా అడుగున కలిపింది చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి అది అలా వీళ్ళు కూడా చేస్తుంటే నేను అదే చెప్తున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. మామూలుగా మేము ఆంధ్ర సైడ్ ఇలా చేస్తాము, మీరు కూడా ఇలా చేస్తుంటే హ్యాపీగా ఉంది అంటే, లేదు ప్రాసెస్ అన్నిటికన్నా, అంటే ఫైనల్ అవుట్పుట్ కన్నా లాస్ట్ ఇట్లా అడుగున ఉండేది చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. దాన్ని బట్టి అర్థమైంది కదా, స్టేట్ ఏది అనేది కాదు ఇక్కడ ముఖ్యము, టేస్ట్ అనేది మాత్రం ముఖ్యం. ఫైనల్గా మనీ అయితే దమ్ బిర్యానీ రెడీ చేశాడు. పన్నీర్ దమ్ బిర్యానీ చేసి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా, హాఫ్ అన్ అవర్ కాదు, ఒక 10 to 20 minutes మధ్యలో దమ్ పెట్టేసి తర్వాత సర్వ్ చేసుకొని తిన్నామన్నమాట. ఈ మాతో పాటు ఒక 20 members తిన్నారు అన్నాను కదా, అదేంటి అనుకుంటున్నారా? ఆ రోజు నైట్ మాకైతే చాలా, అంటే ఆ చేసే ప్రాసెస్లో పన్నీర్ బాగా తినేసామన్నమాట అందరం. అంత బాగా టేస్టీగా ఉండింది. సో ఇంకా ఈ హెవీగా రైస్ అనేది తినలేకపోయాం. సో ఇదంతా వేస్ట్ చేయకూడదు అనేసి ఇక్కడ దగ్గరలో ఉండడం, మా సెక్యూరిటీ వాళ్ళు ఒక 5 members, తర్వాత ఇంకా బయట ఉంటారు, మాకు కాలనీ బయట చాలామంది ఆంజనేయ స్వామి దగ్గర పడుకుంటారనమాట, నిద్ర చేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇచ్చాము. చాలా బాగా ఇష్టంగా తిన్నారు. ఇంకొక హాస్టల్ ఉంటుంది దగ్గరలో, అక్కడ వాళ్ళకు కూడా ఇచ్చామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మేమే కాదు, మాతో పాటు ఇంకొక 20 members తిన్నారు అనే సంతోషం ఇచ్చింది. దానికన్నా
దానికన్నా ముందు వీళ్ళందరూ నన్ను, మా హస్బెండ్ని, మా పిల్లల్ని కూర్చోబెట్టి మా ఇంటికి వచ్చి, అంటే అదే చెప్తారు కదా, అతిథి దేవో భవ అంటారు. వాళ్ళందరికీ మేము చేసి పెట్టాల్సింది పోయి వాళ్ళు మా కోసం మాకు ఒకరోజు రెస్ట్ ఇచ్చి చేశారనమాట. ఇది డే 1 నడిచిన ఫుల్ ప్రాసెస్. డే 2 ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ వెళ్ళిందనమాట ఈయన కూడా చెన్నై అనమాట, చెన్నై నుండి వచ్చారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్. ఫైనలీ వి ఆల్ ఆర్ గెట్ టుగెదర్ అండ్ సిట్ ఏ వండర్ఫుల్ డిన్నర్ అనమాట. చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీం అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను నా ఛానల్ ద్వారా. అలాగే డే 2 ఏం జరిగింది, నా కళ్ళలో ఆనంద బాష్పాలు ఎందుకు వచ్చాయి, ఏమనుకున్నాను అనేది పార్ట్ 2లో చెప్తాను.